హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు గుమ్మడి ముక్క తీసుకొచ్చింది కూర వండుతుంది అనుకుంటున్నారా? గుమ్మడికాయని చాలామంది తినరు. గుమ్మడికాయలో చాలా మంచిది మనకి, మన ఆరోగ్యానికి. దీనిలో ఏ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఇది బరువు తగ్గటానికి, కంటి చూపు మెరుగుపడటానికి కూడా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది జీర్ణశక్తి పెరగటానికి ఉపయోగపడుతుంది. పొటాషియం, ఫైబరు ఎక్కువగా ఉంటుంది. బీపీకి, గుండె జబ్బులు ఉన్న, షుగర్ ఉన్న దేనికైనా ఉపయోగపడుతుంది. దాంతో కర్రీ చేస్తే తినరు కదా, పిల్లలైతే ఇప్పుడు అస్సలు తినరు. మంచిగా టేస్టీగా సూప్ చేసుకుందాం. చాలా బాగుంటుంది ఈ సూపు. నేను గుమ్మడికాయని పెచ్చు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 1/2 కేజీ పైన ఉంది అది. 1 టమాటో, 1 చిన్న ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. 10 వెల్లుల్లి రెబ్బలు ఒలిసి పెట్టుకున్నాను. 1 చిన్న టమాటో అయితే సరిపోతుంది. కొత్తిమీర కడిగింది, కాడలు ముందు ఉడికించేప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీరు క్యారెట్ ఉన్నా వేసుకోవచ్చు. వెల్లుల్లిని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, పాన్లో బటర్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. బటర్ లేకపోతే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. బటర్తో కానీ నెయ్యితో కానీ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది సూప్కి. మనం కట్ చేసిన వెల్లుల్లి వేసుకుని కొంచెం వేపుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. వెల్లుల్లి హెల్త్కి కూడా చాలా మంచిది, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. ముక్కలతో పాటు కొత్తిమీర కాడలు వేసేసి వేపుకుంటే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది సూపు. ఇప్పుడు సూప్ చేసుకుంటున్నాం మనం. సూప్ అయితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా టేస్ట్ బాగుంటుంది, ఈజీగా తీసుకోవచ్చు. గుమ్మడికాయ అస్సలు తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి వాటిని, ముక్కల్ని. పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేపుకుని, లేతదైతే పెచ్చు తీయకుండా అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం పైన పెచ్చు కట్టిందని పెచ్చు తీసాను. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు టేస్ట్ లాస్ట్లో. ఉప్పు వేసుకుని, పసుపు, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి కూడా ఇప్పుడు వేసుకుంటే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. మిరియాల పొడితోనే ఈ ఫ్లేవర్ బాగుంటుంది సూప్స్కి. ఏదైనా మిరియాల పొడేను. మిరియాల పొడి కూడా మన హెల్త్కి చాలా మంచిది. మిరియాలు అప్పుడప్పుడు కొన్నిట్లో మనం వాడుకోవాలి, దగ్గు జలుబుల నుంచి రక్షించుతుంది. మిరియాలు, వెల్లుల్లి ఇవి వంటల్లో వాడుకుంటే మంచిది. ఇప్పుడు 1/2 లీటరు నీళ్ళు పోస్తున్నాను. ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసేసుకుని అన్నీ సమంగా సర్దేసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయటం వలన ఇలాంటి హెల్దీ రెసిపీస్ మరింత మందికి చేరతాయి. 3 విజిల్స్ రానిచ్చి ప్రెషర్ పోయాక తీసాను నేను. ఇప్పుడు అదంతా వడకట్టుకోవాలి. ముక్కలన్నీ విడిగా తీసుకుంటే చల్లారుతాయి. అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఆ వాటర్ని మనం తర్వాత ఉపయోగించుకుంటాము. ముక్కలు చల్లారాక 2 తిప్పులు మిక్సీ పట్టుకుని అది తీసేసుకోవాలి. నేను ఆ గిన్నెలోకి వాటర్ వడకట్టుకున్నదే మళ్ళీ సేమ్ పాన్లో మనం మిక్సీ పట్టుకున్న గుజ్జంతా వడకట్టుకుని, మనం ఇందాక గిన్నెలోకి వడకట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటా గరిటతో కలిపేస్తే మొత్తం గుజ్జంతా దిగుతుంది. ఎక్కువ వేస్ట్ ఏమి రాదు. ఊరినే వడకడితే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని వడకడతాము. ఇలా అయితే పిల్లలు చక్కగా తింటారు. మళ్ళీ మిగతా వాటర్ కూడా పోసేసి వడకట్టుకోవటమేను. నేను వారంలో 2 సార్లు చేస్తాను. మా ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సూప్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రోజుల్లో గుమ్మడికాయ ఎవ్వరూ తినట్లేదు.
కొంతమంది పిల్లలకైతే అస్సలు తెలియదు, అబ్బో గుమ్మడికాయ అంటారు. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సూప్ అంతా రెడీ అయ్యింది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నది మనం తినే ముందు, సర్వ్ చేసే ముందు ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఇంకొంచెం మిరియాల పొడి వేసుకుని ఘాటుకు తగినట్టు మళ్ళీ మిరియాల పొడి వేసుకుని, ఇందాక ఉడికేప్పుడు వేస్తే ముక్కలతో పాటు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం మిరియాల పొడి వేసుకుని కొద్దిగా టేస్ట్కి చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం పంచదార కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలా వేసుకుని మొత్తం కలిసేట్టు కలుపుకుని ఒక్క పొంగు రానిచ్చి తీసేసుకుంటే అప్పడంతో కానీ, నేను పిల్లలకి అప్పడంతో కానీ బియ్యం పిండి ఇంట్లో చేసిన బియ్యం పిండి వడియాలతో కానీ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మనం మార్నింగ్ టిఫిన్తో పాటు కానీ నైట్ టైం కానీ తీసుకోవచ్చు. హెల్త్కి మేలు చేసే గుమ్మడి సూపు నచ్చిందా? థ్యాంక్ యూ.